మనం ఆరాధనలో ప్రవేశించక మునుపు కీర్తన గ్రంథము 68వ కీర్తన 19వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. అరవై 68వ కీర్తన 19వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. ప్రభు స్తుతినందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. మరోసారి చదువుకుందాం. 68వ కీర్తన 19వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. ప్రభువు స్తుతినందునుగాక. అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. మరొక భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 'ఈ అధ్యాయం అంతా కూడా మనం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12 వచనాలు ఉంటాయి. ఈ వచనాలను మనము మార్చి చదువుకుందాం. మార్చి మనం చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? స్వరూపమైనను సొగసైనను లేదు. అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడెను వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకతేబడు గొర్రె పిల్లయు బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. పొందినవాడై అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలోను అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరమవారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీయో చేయలేదు. అతని నోట ఏ కపటమునో లేదు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడుగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలైనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. చిన్న ప్రార్థన చేసుకుంటామండి. అందరం మోకాళ్ళు ఉంచండి.
ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన మా దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారము కలిగిన దేవా, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవా, మార్పు లేని తండ్రి, మాట తప్పని వాడా, సమీపింపరాని తేజస్సుతో అమరత్వం కలిగి వసిస్తున్నవాడా, ఆకాశ మహాకాశములు సహితము పట్టజాలని వాడవు నైనా నీకు స్తోత్రాలు. భూమిని ఆకాశమునందల సమస్తమును మహత్తు గల మాట చేత కలుగజేసి నిర్వహించువాడా, నీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం. మీరు మహాగణుడు, మహోన్నతుడు నైనా, సర్వాధికారము కలిగిన దేవుడు నైనా. గత 3 మాసాలు మీరు మమ్మల్ని కాపాడి, సంరక్షించి, పోషించి, భద్రపరిచి నాయనా మీ మేలులతో మమ్మల్ని తృప్తిపరిచిన దేవుడవు దాని తండ్రి. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ 4వ మాసం మొట్టమొదటి ప్రాభోదినములో మీ ప్రజలముగానైనా మిమ్మల్ని స్తుతించి ఆరాధించేదానికై మీరు సమకూర్చినందుకు స్తోత్రాలు. సజీవులే కదా ప్రభువా, నేను స్తుతించెదరు. ఈ దినమున సజీవుడనై నేను నిన్ను స్తుతించుచున్నాను అని దగల తండ్రి అన్నాడు భక్తుడు యెషయా. 38వ కీర్తనలో రాయబడిన మాటను అక్షరాల మా పక్షాన్ని నెరవేర్చిన ప్రభువా నీకు స్తోత్రాలు. మా ప్రభును స్తుతించి ఆరాధించేదాని కొరకు మా ఆయుష్ను పొడిగించిన ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఈ ఉదయ కాలములో నీ ప్రజలు మీ ఇంటికి సమకూర్చారు. మీరు తోడుకొని వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నాం. ప్రపంచమంతటిలో పరిశుద్ధులతో కలిసి ప్రభా మేము కూడా మా గళమెత్తి నోరారా ప్రభా మిమ్మల్ని స్తుతించి కీర్తించి ప్రభా పాడుట్లో మీరు సహాయపడిన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము స్వామి. నాయనా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ఈ సమయమును మీరు దీవించుము నాయనా, ఆశీర్వదించుము ప్రభువా. దయలే తండ్రి, మా గమనములను, మా దృష్టి, మా ఏకాగ్రత, మా తలంపులు నైనా మీ మీద కేంద్రీకరించుటకు సహాయం చేయము ప్రభా. మా హృదయములో తెరుస్తుండగా, మా మనస్సుని వైపునకు తిప్పుతుండగా దయలే తండ్రి ప్రభా నైనా మీరే కనికరించుము స్వామి. మా హృదయమును, మా నోటిని మీ స్తుతులతో నింపుము ప్రభా. ఆరాధన కొరకు కావలసిన మాటలను మీరు మాకు దయచేయము ప్రభా. చదివిన భాగమును మీరు మా కొరకై దీవించుము నాయనా, ఆశీర్వదించుము ప్రభా. దయగల తండ్రి ప్రభా మీరే మమ్మల్ని ప్రోత్సాహపరచము. పురుకొల్పునైనా దయగల మా తండ్రి ఆదరించే అద్భుతమైన శ్రేష్టమైన మీ దివ్య వాక్కుల దగ్గరకు మేము వస్తుండగా మా హృదయంలో తాకునట్లుగా దయగల తండ్రి ఆరాధన కొరకై మమ్మల్ని సిద్ధపరచునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగల తండ్రి మీ చెంతకు వస్తున్న దయగల తండ్రి మీ దాసుని మీరు మరుగుపరచము. మీ దాసుని నోట మీ మాటలు ఉంచము. దయగల తండ్రి మీ ఆత్మతో మీ దాసుని మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. మీ శిలవ రక్త ప్రోక్షణ క్రిందకు మమ్మల్ని అందరినీ తీసుకొచ్చుకుంటూ దయగల తండ్రి కనబడకుండా పనిచే శత్రువాని కార్యముల సంఘముతో కలిసి శ్వాసముతో బంధిస్తున్నాము నాయనా. దయగల తండ్రి చేరువచ్చిన ఆలయములో ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఘనపరచుటకు సహాయం చేయము. దయల తండ్రి క్రమముగా మర్యాదగా మీకు మహిమ కలుగునట్లుగా దయల తండ్రి ప్రభా జరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆధిపత్యము కిందకు వస్తున్నాం. మీ అధికారమును కోరుకుంటున్నాం. మీ ఆత్మ సంచారాన్ని మీరు మా మధ్యలో ఉంచినందుకై మిమ్మల్ని కొనియాడుతూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ ఉదయ కాలములో మన ప్రభును మనం ఆరాధించే దాని కొరకు మనము చేరి వస్తున్నాం. దానికై ప్రభువును మనం స్తుతిస్తాం. కనుక యెషయా గ్రంథం 53వ అధ్యాయములో కొన్ని మాటలను ఆరాధన కొరకై, పురుకొల్పే దాని కొరకై, ప్రోత్సాహపరిచే దాని కొరకై మనం చదువుతూ వచ్చినాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో
రెండవ వచనములో చూడండి, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు అనే పదాన్ని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. కనుక ఆ దేవాతి దేవునిని గూర్చి ఇలాగూ రాయడానికి ఆయన ఎలాంటి వాడనేది మనం ఈ లేఖనాల్లో కానీ మనం చూసినట్లయితే ఆ ప్రభువును గూర్చి, సొగసును గూర్చి, ఆ యొక్క స్వరూపమును గూర్చి ఇలాగూ కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనములో కీర్తనాకారుడు ఇలాగ రాస్తా ఉన్నాడు. రండి, 45వ కీర్తన 2వ వచనములో ఆ ప్రభువును గూర్చి రాస్తూ కోరహ కుమారులు నరులు, చండి 2వ వచనం, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. కనుక చాలండి, కనుక ఆయన ఎవరునంటే అతి సుందరుడు. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అలాగే మనం చూసినట్లయితే పరమగీతములు 5వ అధ్యాయము 10వ వచనములు కానీ మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడుతూ ఉంది. తన ప్రియుని గూర్చి షోలోమితి ఇలాగూ రాస్తా ఉన్నది. రండి, 6వ అధ్యాయము పరమగీతములు 6వ అధ్యాయము రండి చదువుకుందాం. 6వ అధ్యాయములు పరమగీతములు 6వ అధ్యాయము రండి చదువుకుందాం. 10వ వచనం మనం చదువుకుందాం. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. కోరహ కుమారులు, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు అని రాస్తే ఇక్కడ షోలోమితి తన ప్రియుని గూర్చి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి వర్ణిస్తూ, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000 మంది పురుషులలో అతనిని ఏం చేయవచ్చట, గుర్తింపవచ్చు. అంత సుందరుడైన. రండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయములో ఇలాగూ రాయబడుతూ ఉంది. రండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో ఇలాగూ రాయబడి ఉన్నది. ఆ ప్రియుని గూర్చి లేకపోతే ఆ ప్రభువును గూర్చి రాయబడిన మాట 16వ వచనములో, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చూడండి, మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఆయన ముఖము ఉన్నదని భక్తుడు యోహాను రాస్తూ ఉన్నాడు. రండి చదువుకుందాం ఇంకొక మాటను. రండి చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము రండి 17వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 17వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 17వ వచనం, అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక రండి చదువుకుందాం. ఇక్కడ కూడా ఒక మాటను మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక రండి చదువుకుందాం. ఇక్కడ ఒక మాటను మనం చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. కనుక ఇలాంటి వాడు నరుల కంటే అతి సుందరుడు, సమీపింపరాని తేజస్సుతో అమరత్వము కలిగిన వాడు. ఆయన ముఖము మహా తేజస్సుతో సూర్యుని ముఖము వలె ప్రకాశించుచున్నవాడు. ఇలాంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చి 700 సంవత్సరములకు పూర్వము ఆ ప్రభువును గూర్చిన మాట ఏమిటి, సొగసును స్వరూపమును కోల్పోయిన వాడుగా ఉంటా ఉన్నాడు. యెషయా గ్రంథం
53వ అధ్యాయంలో అతనికి ఏమి లేదట, స్వరూపము లేదు, సొగసైనను లేదు. స్వరూపము లేదు, సొగసైనను లేదు. కనుక మనం చూసినట్లయితే ఆనాడు యూదులు కూడా ఊహించి ఉంటారు, ఒక టీవీగా, ఒక రాజుగా మెస్సయ్య ఈ లోకానికి వస్తాడు, లేక మా బాధల నుండి, ఈ రోమా సైనికుల పరిపాలన నుండి విడిపిస్తారని ఊహించి ఉంటారు. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ అన్నది కదా, మెస్సయ్య వచ్చునని మేము ఎరుగుదుము అని అంటుంది. అది ఎలాగొస్తాడని ఊహించుంటుందో, కానీ ఆయనను గుర్తుపట్టలేని స్థితిలో తను వచ్చి ఊహించలేకపోతా ఉంది ఆమె. ఆ మాట ఉన్నది. రండి యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయము, రండి 4వ అధ్యాయము, రండి యోహాను సువార్త 4వ అధ్యాయము 4:25 వచనము, 25 వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. చూసారా ఏమర్థమవుతా ఉంది? నీవెవరవు? ఆ మెస్సయ్య అయితే ఒక టీవీగా, ఒక హోందాగా, లేకపోతే అతి సుందరుడిగా, లేకపోతే ఒక రాజుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆ మెస్సయ్య వస్తాడని మేము ఊహించాము. నువ్వెవరవో అన్నట్లుగా ఆమె చూస్తూ ఉంది. నేనే ఆయనను అనేది ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. నరుల కంటే అతి సుందరుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులు అన్నది గుర్తింపవచ్చు. ఇలాంటి సూర్యుని ముఖము వలైన ముఖము తేజస్సుతో ప్రకాశించుచున్న ప్రభువు, సమీపింపరాని తేజస్సుతో అమరత్వము కలిగిన ఆ దేవుడు, అలంకరింపబడిన ఆ రాజు ఇప్పుడు ఇలా కూస్తున్నాడండి. ఒక పేదవాడుగా, సొగసు లేనివాడుగా, స్వరూపము లేనివాడుగా, ఒక పేదవాడుగా వస్తున్నట్లుగా మనం చూస్తాం. కనుకనే మనం చూసినట్లయితే రండి ఒక మాటను మనం చూద్దాం. రండి లూకాసు వార్త, లేకపోతే మార్కు వార్త 6వ అధ్యాయము, రండి మార్కు వార్త 6వ అధ్యాయము, రండి 6వ అధ్యాయం 53వ వచనంగానే మనం చదివితే ఆ ప్రభును గురించి వారు ఊహించిన, చూడండి మార్కు వార్త 6వ అధ్యాయము ఒక మాట ఉంటుంది, నేను జ్ఞాపం చేస్తాను. రండి చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 58వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు ఏమి లేదట, స్థలము లేదు. మార్క్స్ వార్తలో నేను చెప్పవలసి అనుకున్న మాట మార్క్స్ వార్తలో రాయబడింది. దాన్ని చూడము అంత సమయం లేదు కనుక అక్కడ ఉన్నవారు అంటున్నారు, ఈయన వడ్లవాని కుమారుడు కాడా? ఇతని సహోదరులు మనతో ఉన్నవారు కాదా? వారిలో ఉన్న తలంపును మీరు ఒకసారి చూడండి. ఆయన సొగసు లేనివాడుగా, స్వరూపము లేనివాడుగా, మనుషులు అతను చూసి అపేక్షించలేని విధానములో తను భూలోకములో వస్తున్నప్పుడు వారు ఊహించినది ఆయనలో కనబడలేకపోతా ఉంది. ఒక రాజుగా వస్తారనుకున్నారు, లేకపోతే ఒక మెస్సయ్యగా వస్తాడనుకున్నారు, లేకపోతే ఈయన ఎలాగొచ్చినాడు చూసినట్లయితే సొగసు లేనివాడగా, స్వరూపము లేనివాడగా, అతను చూచినప్పుడు మనుషులు అతనిని అపేక్షించినట్లుగా ఆయన కనబడలేకపోతా ఉన్నాడు. ఆయన ఒక పేదవాడుగా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూద్దాం, ఒక దాసుడిగా వచ్చినాడు.
మత్తయి సువార్త 20:28 ఒక సేవకుడుగా ఆయన ఈ లోకములో జన్మించిన వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుదాం రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. ఆ ప్రియ ప్రభువు చూడండి, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతను చూచి అపేక్షించినట్లుగా ఆకర్షించి అతని యందు స్వరూపము లేదు. సొగసరి, అందమైన వాడు, సూర్యుని ముఖము వలె ప్రకాశించుచున్న సమీపింపరాని తేజస్సుతో అమరత్వము కలిగిన ఆ దైవ కుమారుడు ఒక రిక్తుడిగా, దాసుడిగా, ఒక సేవకుడిగా, ఒక పేదవాడిగా, సొగసు లేనివాడుగా, స్వరూపము లేనివాడుగా ఈ లోకమునకు వస్తాడని 700 సంవత్సరములకు పూర్వమే ఆ ప్రభువు రాకముందు ఈ మాటల ప్రభువును గురించి రాయబడతా ఉన్నాయి. ఇంకా చూద్దాము రండి. 53వ అధ్యాయము 9వ వచనములో రండి చదువుకుందాం. 53వ అధ్యాయము 9వ వచనం 3వ లైన్లో నేను చదువుతాను, గమనించండి. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. ఏమీ లేదట. సుందరుడు, సొగసును కోల్పోయినవాడుగా, స్వరూపమును పోయినవాడుగా ఈయన చూసినట్లయితే ఏమి లేదట, ఆయన యందు కపటము లేదు, ఏ కపటమును లేదు, అన్యాయమేమియూ ఆయన చేయలేదు. ఆ ప్రభును గుర్చిన మాటలు చూడండి. ఇక్కడ పేతురు భక్తుడు రాస్తూ 2వ అధ్యాయంలో ఇంకో మాటను కలుపుతున్నాడు. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. అక్కడ కలుపుతూ ఇంకో మాట అన్నాడు కదా, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన నోట ఏ కపటములు లేదు, ఆయన ఏ పాపమును చేయనటువంటి వాడు. అందుకనే మనం రాయబడినట్లుగా ఈ కీర్తన గ్రంథము 5వ అధ్యాయంలో కీర్తనాకారుడు రాస్తూ చూడండి ఏమంటున్నాడో. రండి, కీర్తనాకారుడు 5వ అధ్యాయము దావీదు మహారాజు ఈ మాటలు పలుకుతున్న 4వ వచనములో, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. పాపము లేనివాడు, చెడుతనమునకు ఆయన యొద్ద ఏమి లేదట, చోటు లేదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం రాస్తున్నాడు, పాపమెరుగని ఆయన అంటున్నాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనములో, పాపములో చేరినటువంటి వాడు, పాపులలో చేరినటువంటి వాడు. నిజమే, మన దేవుడు ఎలాంటి వాడో మనం ఎరుగుతాము. ఈ ఉదయకాలంలో ఆ ప్రభువును ఆరాధించుకొచ్చిన నీవు, మనమందరము కూడా ఆ ప్రభు ఎవరో తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఆయన ఎంత సొగసిరో, ఆయన ఎంత స్వరూపము కలిగిన వాడో, ఆయన ఎంత తేజస్సుతో అమరత్వము కలిగి వసిస్తున్నవాడో నువ్వు ఎరిగిన వాడుగా ఉండాలి. ఆయన ఎలాంటి రాజులకు రాజుగా అలంకరింపబడిన వాడో నువ్వు ఎరగాలి. అప్పుడే ఆ ప్రభును గురించి మనము ఆరాధించేవారుగా ఉంటాం. రెండవదిగా ఆయన కపటము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము ఎరుగనటువంటి వాడు, ఆయన పాపులలో చేరనటువంటి వాడు ఈ ప్రియ ప్రభు. కనుక ఈ ఉదయకాలములో ఆ ప్రభువును ఆరాధించడానికి మనము వస్తుండగా ఆయన ఎవరు అనంటే ఆయనలో పాపము లేదు అనేది ఇక్కడ మన స్పష్టంగా రాయబడుతూ ఉంది. రండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం సభకు ముందు రండి, ఆ ప్రభు పలికిన మాట యోహాను సువార్త 8వ అధ్యాయము. రండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 2 చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 2 చదువుకుందాం. 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. స్వయంగా ప్రభువే పలుకుతూ వచ్చినాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించలేకపోయినారు. ఆయనలో పాపం ఉన్నదని ఆ దినములలో ఎవరు కూడా రుజుపరచలేకపోయినారు. కనుకనే ఇప్పుడు చదువుదాం రండి, 53వ అధ్యాయము రండి చదువుకుందాం. 53వ అధ్యాయము. ఆ దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి వ్రాయించి పెట్టిన మాట
రండి 53వ అధ్యాయము 11వ వచనం మనం చదువుదాం. 53వ అధ్యాయము 11వ వచనం, నీతిమంతుడైన నా సేవకుడు. ఎవరంటండి ఆయన? నీతిమంతుడైన నా సేవకుడు. పాపులలో చేరినటువంటి వాడైనా, నాలో పాపమున్నదా మీలో ఎవడైనా స్థాపించగలడా అణిగినవాడైనా, దేవుని ద్వారా సాక్ష్యము పొందినవాడు, నీతిమంతుడైన నా సేవకుడు. ఏం చెప్పడ్డాడండి? 12వ వచనం చదువుదాం రండి. 12వ వచనం, 53వ అధ్యాయం 12వ వచనములో చివరి భాగములో మనం చదివితే, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. ఈ పాపము లేని పరిశుద్ధుడైన దైవ కుమారుడు, పాపము లేని పాపులలో చేరినటువంటి వాడు, నీతిమంతుడైన తన సేవకుడు ఏమైనాడండి? అతిక్రమము చేయువారిగా. మనం చూస్తే క్రొత్త నిబంధనలో కానీ చూస్తే ఎన్నెన్ని మాటలు అన్నారండి. పాపులతో ఆయన భోజనము చేస్తున్నప్పుడు, ఆయన సమరయులతో ఆయన సాంగత్యము చేసినప్పుడు ఆయనను గూర్చి పలికిన మాటలు ఎన్నెన్ని విధాలుగా ఆ దినాల్లో పలుకుతూ, అయినా కానీ ఆయన మనం చూస్తాం వహించిన వాడిగా, సహించిన వాడిగా, భరించిన వాడిగా ఆ ప్రభువుని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఓ ప్రియ సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు ఆరాధించుటకు వచ్చిన ప్రభువు ఎలాంటి వాడో నీకు తెలుసా? నువ్వు స్తుతించడానికి లేకపోతే ఆరాధించడానికి వచ్చిన ప్రభు ఎంత ఘనమైన వాడో నువ్వు ఎరుగుదువా? ఎంత సుందరుడో, అతి కాంక్షణీయుడో, సమీపింపరాని తేజస్సుతో అమరత్వము కలిగిన వాడో. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే దేవునితో సమానముగా ఉన్నవాడే ఆ ప్రియ ప్రభువు. సొగసరి నీతిమంతుడైన వాడు, కపటము లేనివాడు, పాపులలో చేరనట్టి వాడు, పాపము చేయనటువంటి వాడు, నీతిమంతుడైన ఆ దైవ కుమారుడు ఇప్పుడు ఏం చేయబడుతున్నాడండి? అరే నానా కూర్చో, మధ్యలో లేకూడదు, కొంచెం ఆ పిల్లలను కూడా పట్టుకోండమ్మా. అతిక్రమము చేయువారిలో ఏమైపోయినాడండి? ఎంచబడిన వాడైపోయినాడు. అంతేనా? చూడండి, చూద్దాం ఇక్కడ రండి, చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము చూడండి. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడైనాడు. ఇంకేమైపోయినాడో చూడండి అండి. 53వ అధ్యాయం 3వ వచనం, 53వ అధ్యాయము 3వ వచనం అందరం చదువుకుందామండి. బైబిల్ తీయండి. 53వ అధ్యాయము 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను ఆయను మనుషులు చూడనొల్లని వాడుగా ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతని ఎన్నిక. చూడండి, ఒక్కసారిగా ఆ తేజస్సు కలిగిన దేవకుమారుడు, సమీపింపరాని తేజస్సుతో అమరత్వము కలిగిన దైవ కుమారుడు, దేవునితో సమానముగా ఉన్న దైవ కుమారుడు ఇప్పుడు ఒక్కసారిగా పేదవాడిగా, సేవకుడిగా, పరిచారకుడిగా, అతిక్రమము చేవారిలో ఎంచబడిన వాడుగా, మనుషులు అతను తృణీకరిస్తుంటే, మనుషులు అతనిని విసర్జిస్తూ ఉంటే, మనుషులు అతనిని ఎన్నిక చేయకపోతే, మనుషులు చూడడానికి వీలుగా లేకపోతుంటే, ఆ దైవ కుమారుని ఒక్కసారి ఊహించండి. మీరు ఏం చేస్తున్నారండి? మనుషులు తృణీకరిస్తున్నారు, విసర్జిస్తున్నారు. ఇంకేం చేస్తున్నాడు? ఎన్నిక చేయలేదండి. అలాగూ చూడండి, ఇంకా మనం చూస్తే ఏం చేయబడ్డాడండి మనుషుల చేత? చూడండి, 7వ వచనం ఒక్క భాగాన్ని చదువుకుందాం. అతడు దౌర్జన్యము నందేను, విసర్జించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఇంకేం చెప్పబడ్డాడండి? ఎన్నిక చేయలేదు. ఇంకేం చెప్పబడ్డాడు? దౌర్జన్యము పొందుతూ వచ్చినాడు. మనుషులలాగా చేస్తూ ఉంటే ఆ దేవుని సంగతి మనం ఒకసారి ఆలోచిస్తాం రండి. దేవుడు ఏం చేసినాడో ఆ ప్రియ ప్రభువును చూడండి. ఇక్కడే చూడండి ఏం చేసినాడో మనం చదువుకుందాం. ఒక మాట
చదువుకుందాం రండి. యెషయా గ్రంథం చూడండి 4వ వచనం 4వ లైన్లో నేను చదువుతాను, గమనించండి. 53వ అధ్యాయము 4వ వచనం 4వ లైన్లో, దేవుని వలన బాధింపబడిన వాని కాను. అంత సొగసరి అయిన దేవుడు, దేవునితో సమానముగా ఉన్నవాడు, పేదవాడుగా, సేవకుడుగా, పరిచారకుడుగా, అతిక్రమము చేవారులో ఎంచబడిన వాడుగా, చూడండి, అతిక్రమం చేయవలన ఎంచబడుతూ, మనుషుల వలన తృణీకరించబడుతూ, విసర్జించబడుతూ, మనుషులు ఎన్నిక చేయకపోక, అయితే దేవుడు వలన కూడా ఏం చేయబడ్డాడండి? బాధించబడుతున్నాడు. దేవుడు ఏం చేసినాడండి? అతనిని మొత్తినాడు. ఇక్కడ ఆ మాట మనం చదువుతాం. దేవుని వలన అతడు ఏం చేయబడ్డాడు? బాధించబడ్డాడు, మొత్తబడిన వానిగాను. చూడండి, ఏం చేసినాడండి? దేవుడు అతనిని గాయపరిచినాడు. ఏం చేసినాడండి? దేవుడు ఆ ప్రియ ప్రభును నలగగొట్టినాడు. 10వ వచనంలో చూడండి, అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చూశారండి ఈ మాటలు? ఆ ప్రియ ప్రభువును గురించి రాయబడిన మాటలండి. మనుషులు ఒక ప్రక్కన విసర్జిస్తుంటే, త్రోసివేస్తుంటే, తృణీకరిస్తుంటే, ఎన్నిక చేయకపోతే, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆయన నలగగొట్టుతా ఉన్నాడు, బాధిస్తున్నాడు, మొత్తుతున్నాడు, గాయపరుస్తున్నాడు. తనను తాను గురించి రాసిన మాటలను ఇక్కడ మనం చదువుదానండి. ఇక్కడే చూడండి ఆయన ఏం చేసుకున్నాడండి? ఆయన ఏం చేసినాడో చూడండి. ఆ ప్రభువు చూడండి, 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 53వ అధ్యాయము 7వ వచనాన్ని ఆయన చూడండి, ఆ ప్రభువును గురించి రాయబడిన మాటలు మనం చదువుతున్నాం. 53వ అధ్యాయము 7వ వచనం, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడిన అతను నోరు తెరవలేదు. వదుగ తేపబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు పొందాడు. అంతేకాదు, చూడండి ఇక్కడ 10వ వచనములో చూడండి, 3వ లైన్లో చదువుదాం రండి. 53వ అధ్యాయము 10వ వచనం 3వ లైన్లో, అతడు తన్ను తానే ఏం చేసుకున్నాడండి? ఏం చేసుకున్నాడమ్మా? ఏమని ఉంది అక్కడ? అపరాధ పరిహారార్థ బలి చేసుకున్నాం. మనం ఎరుగుదము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు తన్ను తానే బలిగాను అర్పణగాను చేసుకొనెను. ఆ ప్రభువు తన తండ్రి అయిన దేవుడు బాధిస్తుంటే, మొత్తుతుంటే, గాయపరుస్తుంటే, నలగగొట్టుతూ ఉంటే, ఒక ప్రక్కేమో ఆ ప్రియ ప్రభు తానే దౌర్జన్యమునందిన, అన్యాయపు తీర్పు పొందిన, ఒక గొర్రె బొచ్చు కంతరించు అనేది మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనమును దాల్చినాడు. అంత మాత్రమే కాదు, ఏం చేసుకున్నాడంటే తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేసుకుంటాడు. ఇదంతా కూడా చేసుకున్నట్టుకు గల కారణం ఏంటి? ఆలోచించాలి. ఇలా అయిపోవడానికి ఆ సమీపింపరాని తేజస్సుతో అమరత్వము కలిగిన, రాజులకు రాజుగా అలంకరింపబడిన, దేవునితో సమానముగా ఉన్న ఆ ప్రియ ప్రభువు ఒక పేదవాడిగా, ఒక సేవకుడుగా, మనం ఇక్కడ చూసినట్లుగా పరిచారకుడుగా రగల కారణము ఏంటి? మనుషుల చేత విసర్జించబడడానికి, తృణీకరించబడడానికి, ఎన్నిక చేయకపోవడానికి, దేవుడు తనను మొత్తడానికి, బాధించడానికి, నలుగుగొట్టడానికి, గాయపరచబడడానికి, తను తానే బలిగా అర్పణగా చేసుకునే గల కారణం ఏంటి? ఎందుకు ఈ క్రయం? ఎవరి కొరకు? అది మనం ఆలోచించాలి. ఆయన దిగి వచ్చింది దేనికై? ఆయనను నలగొట్టబడింది దేనికై? ఇక్కడే మనం చూస్తాం. 53వ అధ్యాయం చదువుదారండి. 53వ అధ్యాయము ఇక్కడే మనం ఆ మాటలు మనం చూద్దాం. 53వ అధ్యాయము రండి చదువుకుందాం. 53వ అధ్యాయము 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి. 2వ వచనములో మన
దోషములను బట్టి. దేనికోసం అంటమ్మా? మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి. 6వ వచనములో మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పామనమ్మా. సమీపింపురాని తేజస్సుతో అమరత్వము కలిగిన ప్రభువు ఒక పేదవాడిగా, అవును లేపండి అమ్మ, కొంచెం నిద్రపోతుంది, లేపండి. ఒక పేదవాడకు సేవకుడుగా రావడానికి, మనుషుల చేత విసర్జించబడడానికి, దేవుడు తనను నల్లగొట్టడానికి గల కారణం ఏంటంటే మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి మనము గొర్రెల వల్ల మనమందరం త్రోవ తప్పిపోతామని ఎరుగుదువా? ఆయన మనందరి దోషముల కొరకే. చూడండి ఇక్కడ ప్రభువు అంటున్నాడు. చూడండి ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. ఇక్కడ ఒక 11వ వచనములో, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి, మన దోషములు బట్టి నలకు కొట్టబడ్డాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మన శిక్ష, ఇక్కడ చూడండి 5వ వచనం చివరి భాగంలో, మన శిక్ష అతని మీద పడింది. మన దోషములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి మన మీద శిక్ష ఉంటుండగా ఆ ప్రియ ప్రభు మనకు బదులుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు దేవుని చేత బాధించబడ్డాడు, మన కొరకు ఆయన నలుగు కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. కారణం ఏంటయ్యా అంటే మన అతిక్రమ క్రియలను బట్టి. అందుకని యెషయా గ్రంథము ఈ అతిక్రమము ఏం చేస్తుందో మానవుని, చూడండి ఒక మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథం రండి చదువుకుందాం. 1వ అధ్యాయము 28వ వచనం. బైబిల్ తీయండి. యెషయా గ్రంథం అతిక్రమము మానవుని ఏం చేసిందో చూడండి, రండి చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. అతిక్రమము చేయవారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించువారు లయమగుదురు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము. సామెతల గ్రంథం 13వ అధ్యాయము. సామెతల గ్రంథం 13వ అధ్యాయము రండి చదువుకుందాం. 13వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ప్రసంగి గ్రంథంలో చూస్తే దుష్క్రియకు ఏముందట? తగిన శిక్ష ఉంది. ప్రసంగి గ్రంథంలో ఆ మాట ఉంది. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం మొదటి లైన్లో దుష్క్రియకు ఏముందట? శిక్ష ఉంది. దోషమును బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి మన మీద శిక్ష ఉంటుండగా ఆ శిక్షను తొలగించేదాని కొరకు ఆ ప్రియ ప్రభువు మీద ఆ దేవాతి దేవుడు అతనిని మొత్తినాడు, అతని మీద దోషములను భరించినాడు, అతని మీద మన శిక్షణ వేసినాడు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయములో చివరి భాగంలో మనం చూస్తే ఆ తల్లితో అంటున్నాడు, అమ్మా ఎవరును నీకు శిక్ష విధించలేదా? నేనును నీకు శిక్ష విధించను. ఇలా విలాప వాక్యంలో 3వ అధ్యాయం 22వ వచనములో రాయబడింది. రండి విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము రండి 22వ వచనం. ఏదోము కుమారి నీ దోషమునకు ఆయన శిక్ష విధించను. 20వ వచనం పైభాగములో సియోను కుమారి నీ దోష శిక్ష ఏమైపోయింది? సమాప్తమాయను. ఏం చేసినాడండి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనములో
మనం చలిగా దేవుడే తన సొంత కుమారుని ఆయన పాప శరీరాకారముతో ఈ లోకమునకు పంపినాడు. తన శరీరమందు దోషమునకు పాపమునకు, తన శరీరమందు పాపమునకు శిక్షణ విధించినాడు. దేవుడే తన సొంత కుమారుని ఏం చేసినాడండి? శిక్షను విధించినాడు. ఆ మాట ఉందో చూడండి. ఆకారముందు మనుషుడుగా కనబడుతూ వచ్చినాడు, మనుషుల పోలికలో పుట్టినాడు, శిలువ మరణమును పొందేదాని కొరకే ఆ దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపినాడు. తన శరీరమందు పాపమునకు రావలసిన శిక్షణ విధించినాడు. ఇప్పుడు అంటున్నాడు, సియోను కుమారి నీ శిక్ష ఏమైపోయింది? సమాప్తము అయిపోయింది. మానవులందరి పాపముల కొరకై, నా జనుల దోషములను ఆ నీతిమంతుడైన నా సేవకుడు భరించినాడు. ఆయన అనేకుల పాపములను భరించినాడు. ఏం చేసినాడు చూడండి, భరించి ఏం చేసినాడు? 12వ వచనం మనం చదువుకుందాం. 12వ వచనం, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము భాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ఏం చేసినాడండి? ఏం చేసినాడయ్యా? ధారపోసినాడు. నిజంగా ఆ శిక్ష మన మీదకి రావాలి. అయితే మనకు బదులుగా ఆ శిక్ష అంతటిని దేవాతి దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మరణము నొందునట్లుగా తన ప్రాణమును ఏం చేసినాడండి? ధారపోసినాడు. అందుకని ఇక్కడ మరో ఆ మాటని మనం చదువుకుందాం. రండి చదువుకుందాం. 53వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనంటే ప్రాణమును ధారపోసింది ఎందుకంటే, రండి చదువుకుందాం. 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి ఉందను, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చెడుకు. ఎందుకయ్యా ప్రాణమును ధారపోసినాడు? ఎందుకైనా మరణమును పొందినాడు? ఎందుకు పాపమునకు రావాల్సిన శిక్షణ విధించినాడు? ఎందుకనంటే నిన్ను నన్ను ఏం చేయటకు? నిర్దోషులనగా చేటు కొరకే. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం మనం చదువుతాం. మన అపరాధముల నిమిత్తమైన అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకే ఆయన ఏం చేయబడ్డాడు? లేపబడిను. ప్రాణమును ధారపోసిందేమో నిర్దోషులనుగా తీర్చుట కొరకే. ఆయన తిరిగి లేచినది ఎందుకయ్యా అంటే నిన్ను నీతిమంతునిగా తీర్చుట కొరకే. ఎరుగుదవై సత్యమును. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక పక్క ఆయన చూస్తూ ఉన్నాం. ఆయన ఎలాంటి వాడో ఎలాగో చేయబడుతూ వచ్చినాడో మనం ఎరుగుతూ వచ్చినాం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభువును మనం ఆరాధించడానికి ఆ ప్రభు మన సహాయము చేయనుగా. అనేకులనట తనకున్న అనుభవ జ్ఞానము చేత ఏం చేసినాడట? నిర్దోషులనుగా చేసినాడు. అంతేకాదు ఈ ప్రభువును గురించి ఇంకొక మాట మనం చదవాలండి. చూడండి ఏం చేసినాడో 12వ వచనం చిరభాగములో 12వ వచనం 53వ అధ్యాయము. ఆయన ఎలాంటి వాడో చూడండి. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము. ఎంత ప్రేమ గలవాడండి! ఏమర్థమవుతా ఉంది? ఆయన తిరుగుబాటు చేయవారిని గూర్చి విజ్ఞాపన చేయటం ఏం చూపిస్తూ ఉందంటే ఆయనలో ఎంత ప్రేమ ఉందో, ఎంతగా మానవులను ప్రేమిస్తున్నాడో, ఎంతగా మానవులను క్షమిస్తున్నాడో, ఆ మానవుల శిక్షకు పాత్రమైన మానవుల ఎడల ఆయన ఎంత జాలిని కనపరుస్తున్నాడో ఈ ఒక్క వచనంలో మనకు అర్థమవుతుంది. తిరుగుబాటు చేయవారిని గూర్చి ఏం చేస్తున్నాడట? విజ్ఞాపనము. మనకు తెలుసండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు ప్రభు అని అడుగుతున్నాడు. విజ్ఞాపనము చేస్తున్నాడు. అంతేనా? చూడండి ఇక్కడ నిశ్చయముగా 4వ వచనం, అతడు మన రోగములను భరించేవాడు, మన వ్యసనములను వహించేవాడైనా అంతేకాదు ఇంకేం చేసేవాడండి? స్వస్థపరిచేవాడు. నిజంగా ఇవన్నీ నీ నా పక్షాన చేయలేదా? ఆయన నిన్ను గూర్చి విజ్ఞాపన చేసిన దేవుడుగా,
ప్రేమ కలిగిన దేవుడుగా, పట్టింపు కలిగిన దేవుడుగా, నీ సమస్తములు ఆయన భరించిన వాడుగా. అందుకనే మొట్టమొదటిగా మనం చదువుతూ వచ్చిన 68వ కీర్తన 19వ వచనం, అనుదినము ఆయన మా భారమును భరించి. ఈనాటికి కూడా, ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? అనుదినము ఆయన నీ భారమును భరిస్తున్నాడు, నీ వ్యసనములను వహిస్తున్నాడు, నీ రోగములను భరిస్తున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు, విజ్ఞాపనమును చేసేవాడు. కనుక ఈ ఉదయకాలంలో ఇంత గొప్ప దేవుడు నీ కొరకు ఆయన బలిగా చేయబడిన దైవ కుమారుడు. ఆ ప్రభువును మనము ఆరాధించడానికి ఈ సంగతులను నేను చాలు అనుకుంటాను. మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన ఎవరండి? సొగసరి. ఏమైపోయినాడండి? ఏమైపోయినాడమ్మా? సొగసును స్వరూపమును కోల్పోయాడు. మనుషులు అతను చూచి ఆకర్షించతగినది ఆయన అపేక్షించినట్లుగా ఆయన ఎందుకు కనబడలా? ఒక పేదవాడుగా, ఒక సేవకుడుగా, ఒక పరిచారకుడుగా ఆయన ఈ లోకములో జన్మిస్తూ వచ్చినాడు. ఒక దాసుడుగా జన్మిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, మనుషుల వలన విసర్జించబడ్డాడు, దేవుని వలన బాధించబడ్డాడు. తను తానే మానవులందరి దోషముల కొరకాయ, మానవులందరి పాపముల కొరకాయ, మానవుల మీద ఉన్న శిక్షను తొలగించే దాని కొరకాయ తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు. తన ప్రాణమును ఏం చేసినాడండి? దారవోసినాడు నీకోసం. శిక్షను తొలగించినాడు, నిన్ను నిర్దోషినిగా తీసినాడు, నీతిమంతునిగా చేసినాడు. అంత మాత్రమే కాదు, అనుదినము ఆయన మన వ్యసనములను భరిస్తాడు. ఎన్నిసార్లు తప్పిపోయి ఉంటావు ఈ 3 మాసాల్లో? ఎన్నిసార్లు ఆయన వ్యతిరేకించుంటావు? ఎన్నిసార్లు పెడచెవిన పెట్టుంటావు? ఎన్నిసార్లు ఆయనను విసికించుంటాం? ఎన్నిసార్లు ఆయనను దుఃఖపరిచుంటాం? అయినా కానీ ఆయన ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడమ్మా? నిన్ను వహిస్తున్నాడమ్మా. నీ వ్యసనములను వహిస్తున్నాడు, నీ రోగములు ఆయన భరిస్తున్నాడు. ఆయన నీ సమస్తము ఆయన అనుదినమైన భరిస్తున్నాడు తల్లి. ఆయన భరించేవాడు. అందుకని కీర్తనకారుడు అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు, దేవుడే మా పక్షమున ఉన్నాడు, ప్రభువు స్తుతి నొందును కాక. మన పక్షా నుండి ఆయన ఎన్నెన్ని కార్యాలు చేస్తున్నాడు. అందుకని ఒక మాట రాయబడింది, ఒక పాట, అదిగో కల్వారిలో యేసు రక్షకుడే దీనుడై వ్రేలాడు చున్నాడే, దీనుడై వ్రేలాడు చున్నాడే. అదిగో కల్వారిలో యేసు రక్షకుడే దీనుడై వ్రేలాడు చున్నాడే, దీనుడై వ్రేలాడు చున్నాడే. మహిమ ఘనతను మరచి వదిలెనే, కఠిన సిలువనే కోరుకున్నాడే. మహిమ ఘనతను మరచి వదిలెనే, కఠిన సిలువనే కోరుకున్నాడే. మాయా జగత్తులో నాశనముందక, నయా జగత్తులో నాశనముందక, కౌగాలించెను కల్వరిలో ప్రేమల్, కౌగాలించెను కల్వరిలో ప్రేమల్. అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వ్రేలాడు చున్నాడే, దీనుడై వ్రేలాడు చున్నాడే.
స్వరూపమైన సొగసైన లేదు, నన్ను రక్షించ వికారుండాయల్. స్వరూపమైన సొగసైన లేదు, నన్ను రక్షించ వికారుండాయల్. పలు నిందలను వారించెను, పలు నిందలను వారించెను. 10,000 నతిక శానియుడే, 10,000 నతిక శానియుడే. అదిగో కల్వరిలో యేసు రక్షకుడే, దీనుడై ప్రేలాడు చున్నాడే, దీనుడై ప్రేలాడు చున్నాడే. ఏం చేశాడంటండి? దీనుడుగా ఏం చేస్తున్నాడండి? ప్రేలాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రశ్న ఏంటి? మన వైపు నుంచి జవాబేంటి? ఇంకా పాపములోనే ఉన్నావా? ఇంకా దోషములతోనే జీవిస్తున్నావా? ఇంకా నీ జీవితం నీవే నీ భారమును భరిస్తున్నావా? ఈ ఉదయకాలం ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీ భారమును భరించేదానికైనా వచ్చింది. నీ కొరకైన మొత్తబడ్డాడు, బాధించబడ్డాడు. ఆయన వ్యసనాక్రాంతుడిగా చేయబడుతూ వచ్చినాడు. ఆయన నీ దోషములను బట్టి నలుగుగొట్టబడ్డాడు. ప్రియ సోదరుడా, ఎంత కఠినమైనది ఎరుగుదవా? ఎంత కఠోరమైనదో సిలువ కార్యం ఎరుగుదవా? యోహాను సువార్తలో అడుగుతున్నాడు తండ్రి, తండ్రి నీకు అసాధ్యమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు ప్రభు అంటున్నాడు. ఆ కఠినమైన సిలువ త్యాగమును చూచిన దైవ కుమారుడు ఈ ఉదయ కాలములో నీ కొరకై, మన కొరకై, మన దోషముల కొరకై, మన అతిక్రమ క్రియల కొరకై ఆయన శిక్షణ భరించినాడు. తన శరీరమందు పాపమునకు శిక్ష విధించినాడు. తన ప్రాణమును దారవోసినాడు. నీతిమంతుడైన తన సేవకుడు తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను ఏం చేసినాడండి? నిర్దోషులనగా చేత తన అమూల్యమైన రక్తం ద్వారా నేను పవిత్రునిగా చేయాలని, కడగాలని, పరిశుద్ధినిగా చేయాలని ఆయనే సిలువ త్యాగము చేసిన వాడిగా ఉంటాడు. రండి చదువుకుందాం. ఈ మాట మనం చదువుకొని ఆరాధనలోనికి వెళ్దాం. రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము రండి చదువుకుందాం. 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకున్నాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించి మన వ్యసనములను వహించి ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని హించితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడు, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పొడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలదు. ఈ కార్యము నీ పక్షాన జరిగితే, ఆ ప్రభు ఎవరో ఎరిగితే, ఈ ఉదయ కాలంలో తప్పకుండా ఆ ప్రభుని ఏం చేయాలండి? ఏం చేయాలమ్మా? ఆరాధించాలి. మనసారా ప్రభువును ఘనపరచాలి. ఓ ప్రభువా, నువ్వు నరుల కంటే అతి సుందరుడవు, నీ ముఖము సూర్యుని వలె ప్రకాశించుచున్నది. ఒక రాజు అలంకరింపబడినట్లుగా అలంకరింపబడిన వాడవు, దేవునితో సమానముగా ఉన్నవాడు, దేవుని స్వరూపము కలిగిన వాడవు, సమీపింపరాని తేజస్సుతో అమరత్వము కలిగి వసిస్తున్న వాడవు, ధవళవర్ణవుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో నిన్ను గుర్తింపవచ్చు. ప్రభు, నా కొరకే సొగసును కోల్పోయినావు, స్వరూపమును కోల్పోయినావు, మనుషులు చూడనొల్లని వానిగా చేయబడుతూ వచ్చినా, దేవుని వలన బాధించబడ్డా, మనుషుల వలన విసర్జించబడ్డా,
అయ్యా నా దోషముల కొరకై నువ్వు అపరాధ పరిహారార్థ బలిగా చేయబడ్డావు. నీ ప్రాణమును ధారవోసావు నాయనా. నన్ను నిర్దోషినిగా చేటు కొరకై, నీతిమంతునిగా తీర్చుట కొరకై తిరిగి లేపబడినావు ప్రభువా. ఈ అద్భుత కార్యము నా పట్ల చేసినావు నాయనా. ఇదే నా స్తుతి, నా ఆరాధనని ఆ ప్రభుకు మన స్తుతులు సమర్పించుకోవడానికి ఆ ప్రభు మన సహాయము చేయను. కరండిలో చదువుకుందాం. 68వ కీర్తన 68వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. 68వ కీర్తన 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రభువు స్తుతినొందును గాక, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఏమన్నాడమ్మా? ఇప్పుడు నాకు రక్షణకర్తవైనావు, అనుదినము నా భారము భరిస్తున్నావు. ప్రభువా నీకు వందనాలని ఆ ప్రభును చెల్లించడానికి, స్తుతులు చెల్లించడానికి ఆ ప్రభు మన సహాయము చెను. ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని ప్రభువు కోరుచున్నాడు. అందరూ మోకాళ్ళు ఉంచండి.